హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశు కౌతు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజైతే మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట. ఈరోజు రిపోర్ట్ కార్డ్స్ ఇస్తారని మా చిన్నోడికి అడుగుతున్నాను, నీకు భయం అనిపిస్తుంది అంటే లేదని చెప్తున్నాడు. మా పెద్దోడికి అడిగితే భయం అనిపిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. అలా వాళ్ళ క్లాస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ స్టాండర్డ్ బి అనమాట. మా చిన్నోడికి అసలు టీచర్కి మా చిన్నోడు అంటే మంచి ఫేవర్ అనమాట. వాడు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అనమాట. అలా వాళ్ళ క్లాస్ కూడా నేను చూపిస్తాను. మేడం అయితే వచ్చేసారు, సైన్ పెట్టమన్నారు. సైన్ పెడితే రిపోర్ట్ కార్డ్ అయితే ఇస్తాను. రిపోర్ట్ కార్డ్ అయితే ఇచ్చేసారనమాట. ఇచ్చిన తర్వాత మేడం అయితే అసలు మా బాబుకి నాతో చెప్తున్నారనమాట, అర్జున్ బెస్ట్ ఫర్ అవర్ స్టూడెంట్, నాకు ఎప్పుడు గుర్తుండిపోతాడు అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేడం మళ్ళీ ఒకటన్నా, మీ బాబుకి అర్జున్ అని 10 సార్లు నేను అంటున్నా, మీరు ఏమైనా ఫీల్ అవుతుందని. లేదు మేడం, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పాను. అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయే ముందు మేడంతో పిక్స్ కూడా తీసామన్నమాట. నెక్స్ట్ మా పెద్దోడు క్లాస్కి అయితే వెళ్ళాం, థర్డ్ బి. అనుష మేడం మాత్రం వాడికి ఫుల్ టెన్షన్లో ఉన్నాడు, మా హస్బెండ్ ఇద్దరు కూడాను. ఎందుకంటే వాడికి తెలుగు కొంచెం పూర్ అనమాట, అందుకోసం అనే. కాకపోతే ఇద్దరికి వాడికి 80%, వీడి 96%. మంచి మార్క్స్ వచ్చాయి. మా చిన్నోడికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. తర్వాత ఏమో హనుమాన్ జయంతి కదా, మా హస్బెండ్ యోగాంజనేయ స్వామి టెంపుల్కి తీసుకెళ్లారనమాట. హైవే మీద ఉన్న టెంపుల్కి, ఎప్పుడు ఆ టెంపుల్కే వెళ్తూ ఉంటాం అనమాట మేము. వెళ్ళిన తర్వాత అలాగా అక్కడ పూజ అయితే అవుతుంది. అలా కొంచెం దండం పెట్టేసుకొని కొంతసేపు అలా ఉన్నా అనమాట. భలే అలంకరణ చేస్తారండి ఇక్కడ ఆంజనేయ స్వామికి మాత్రం. మేము ప్రతి వారం వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తూ ఉండేవాళ్ళు మా హస్బెండ్ అని. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అయిపోవడం వల్ల వెళ్ళడం మానేసాము, చాలా రోజులు అయింది. కానీ మాకు ఎందుకో నమ్మకం అనమాట. ట్యూస్డే వస్తే అసలు నాన్ వెజ్ అనేది మేము తినం అనమాట. ఇంట్లో ఎవ్వరు మగవాళ్ళు తినరు అసలు. మా పిల్లలు కొంచెం అలవాటు ఉంది ట్యూస్డే. మా హస్బెండ్ అది కూడా మానిపించేద్దాం అని చెప్పేసి అంటున్నారనమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే, ఈ టెంపుల్లో బాగా ఏది కోరుకున్నా కూడా కోరిక వెంటనే తీరుతుంది అనమాట. చాలా అసలు పూజలు, దశమి వస్తుంది కదా, దశమి పూజలు అవి చేస్తారు. చాలా బాగా చేస్తారండి, చాలా బాగుంటుంది కూడా. మా హస్బెండ్ పిచ్చి నమ్మకం అనమాట. అసలు అతను 6th స్టాండర్డ్ ఎప్పుడో చదువుతున్నప్పటి నుంచి కూడా ఆంజనేయ స్వామిని నమ్ముకున్నారు. మెయిన్ ఇంట్లోకి ఆంజనేయ స్వామి భక్తులు ఎవరంటే ఫస్ట్ మా బావగారు, తర్వాత అలా వీళ్ళందరికీ అలవాటు అయిందనమాట. ఇప్పుడు మెల్లమెల్లగా మా పిల్లలు కూడా నాన్ వెజ్ అది మానిపించేద్దాం అనుకున్నాం అనమాట. మానిపించాలి, మంగళవారం తినడం అంత మంచిది కూడా కాదులేండి. అందుకోసమే అదే అనుకుంటాం. కాకపోతే ఇంక ఇప్పుడు చిన్నోళ్ళు కదా, ఒక 5th అలా స్టాండర్డ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం తెలుస్తుంది కదా, అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే. ఇప్పుడు ఏంటంటే నేను ఇంట్లో పెట్టకపోయినా స్కూల్లో తినేస్తారు కదా, అందుకోసం మనం యాక్చువల్గా అయితే మా చిన్నోడు తిన్నాడు ఎవరి దగ్గర. మా పెద్దోడికి కొంచెం నాన్ వెజ్ కదా, ఆడికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా కొంచెం ఎక్కువే, అందుకే తినేస్తాడని భయం. ఇంకా అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డైనో పార్క్ అయితే వెళ్ళామన్నమాట. మీకు డైనో పార్క్ వెళ్తున్న వే కూడా చూపిస్తున్నాను, అలాగా షూట్ చేస్తున్నాను. వచ్చేసింది డైనో పార్క్ అయితే వచ్చేసింది. నేను చూడలేదు, కొత్తగా ఇంతకుముందు ఇక్కడ ఏదో ఉండేది, ఇప్పుడు రెస్టారెంట్ ఏదో ఉండేది, అది తీసేసి సిల్వర్ స్పూన్ తీసేసి ఇప్పుడు ఇది పెట్టారనమాట డైనో పార్క్. మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకున్నారు. మధ్యలో పిక్స్ కూడా యాడ్ చేస్తాను నేను, పిల్లలకి తీసుకున్నవి, మేము తీసుకున్న పిక్స్ కూడా యాడ్ చేస్తాను. చూస్తున్నా. కాకపోతే వన్ టైం అనమాట విజిట్ చేస్తే చాలు. కానీ పదే ఒక 2-3 టైమ్స్ చూసేంత అయితే ఏమీ లేదు. ఫస్ట్ టైం వెళ్తే కనుక కొంచెం థ్రిల్గా అనిపించింది, భయంగా కూడా అనిపించింది. మేము ఫస్ట్ టైం చూసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూస్తే ఏమీ మళ్ళీ రెండోసారి భయం ఏమి అనిపించలేదు. సెకండ్ టైం ఎందుకు వెళ్ళాలంటే వీడియో అయితే షూట్ చేద్దామని మీ అందరికీ కూడా చూపిద్దాము అని చెప్పేసి అన్న లెక్కల్లో వెళ్ళి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. చూస్తుండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతే చూస్తాను.
అదిగో అదిగో చూడు రారా మా చిన్నోడికి మాత్రం ఫుల్ భయం అనమాట. ఎంతంటే అంత భయం. కానీ వాడు మళ్ళీ తిరిగి నేను వీడియో షూట్ చేస్తుంటే నాకు భయపడుతున్నాడు అనమాట. అసలు మా పెద్దోడికి భయమే లేదండి. ప్రతిదీ టచ్ చేశాడు, టచ్ చేస్తున్నాడు అనమాట. అసలు భయపడలేదు. చిన్నోడైతే ఫుల్ అంటే ఫుల్ భయపడ్డాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్తున్నాం అనమాట. నైట్ ఇంకేమి టిఫిన్స్ అయితే ఏం చేయలేం. మా హస్బెండ్ అక్కడి నుంచి పిల్లలకి నాకు రెస్టారెంట్ కూడా తీసుకువెళ్ళారు. రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఓకే, వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.